హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈరోజు టాపిక్ వచ్చేసి అలారమ్స్. అసలు అలారమ్స్ అంటే ఏంటి, అవి ఎలా జనరేట్ చేయాలి, జనరేట్ చేసిన వాటిని ఎలా సేవ్ చేయాలి, మా పాస్ట్లో సేవ్ అయిన ఎలా చూడాలి, లేదంటే ప్రజెంట్ అలారమ్స్ ఏమైనా వచ్చినాయా, ప్రజెంట్ ఎలా చూడాలని చూద్దాం. ఓకే, అసలు ముందు అలారమ్స్ అంటే ఏంటో బేసిక్ ఇంట్రడక్షన్ చూద్దాం. అసలు అలారమ్స్ ఆర్ విజువల్ అండ్ ఆడిటరీ నోటిఫికేషన్స్ that informs operators of abnormal conditions, events, or faults within a machine, process or a plant. ఓకే, అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే అలారం అంటే ఏదైనా అబ్నార్మల్ కండిషన్ కానీ ఈవెంట్ కానీ ఏదైనా ఫాల్ట్ వచ్చింది, ఏదైనా పంపు ట్రిప్ అయిందని అంటే దాని పంపు ట్రిప్ అయిన కండిషన్ని మనం ఒక అలారం సెట్ చేసినాం అనుకోండి, అది అలారం బ్లింక్ అవుతుంది. ఒక నోటిఫికేషన్ సౌండ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు మనం. అలారం వచ్చినప్పుడు మన ఆపరేటర్ అన్నాడు వేకప్ అయ్యి చూస్తాడు, ఓకే ఈ పంపు ట్రిప్ అయిందని తొందర తెలిసిపోతుంది. ఓకే, అదే అలారమ్స్ యొక్క మెయిన్ థీమ్. దే ఆర్ కీ పార్ట్ ఆఫ్ హ్యూమన్ మిషన్ ఇంటర్ఫేస్, హెల్పింగ్ ఆపరేటర్స్ టు మానిటర్ రిక్వైర్మెంట్, డయాగ్నోస్ ఇష్యూస్ అండ్ టేక్ యాక్షన్ టు ఎన్ష్యూర్ సేఫ్ అండ్ ఎఫిషియెంట్ ఆపరేషన్. ఓకే, ఇట్లుంటుంది మనకు బేసిక్ హెచ్ఎంఐలో ఇలా వస్తాయి అలారమ్స్. ఓకే, మనకు ఇప్పుడు అలారం వచ్చినాక ఏం చేస్తారు, వెంటనే ఆపరేటర్ ఈ పంపు ట్రిప్ అయిందని మళ్ళీ స్టార్ట్ చేసుకోవడమా, లేకుంటే ఎందుకు ట్రిప్ అయిందని చెక్ చేయడం కానీ జరుగుతుంది. ఓకే, అలారమ్స్ ఆర్ టైపికల్లీ ట్రిగర్డ్ బై స్టేటస్ చేంజెస్ డిటెక్టెడ్ బై ఏ పిఎల్సి, ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్, పిఎల్సి. ద ఓవరాల్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ సెవరల్ కాంపోనెంట్స్. ఓకే, ట్రిగ్గర్ అయినప్పుడు మనకు అలారం అనేది జనరేట్ చేస్తుంది పిఎల్సి. ట్రిగ్గర్ అంటే ఏంటి, జస్ట్ ఒక పల్స్ వచ్చిపోవడం. ఓకే, ట్రిగ్గరింగ్ అన్ అలారం ఈజ్ యాక్టివేటెడ్ వెన్ ఏ స్పెసిఫిక్ ట్యాగ్, ఏ బిట్ ఆర్ వర్డ్ ఫ్రమ్ పిఎల్సి ఆర్ హెచ్ఎంఐ మీట్స్ ఏ కాన్ఫిగర్డ్ కండిషన్. అంటే ఇప్పుడు మనకు 1 వచ్చినప్పుడు అలారం యాక్టివేట్ కావాలంటే 1 ఇచ్చేస్తాం. 1 వచ్చినప్పుడు పిఎల్సి ఏం చేస్తుంది, హెచ్ఎంఐకి కమాండ్ ఇచ్చేస్తుంది. అప్పుడు హెచ్ఎంఐ మనకు అలారం జనరేట్ చేస్తుంది. బూలియన్ వాల్యూ బీయింగ్ టు బి సెట్ ట్రూ ఆర్ ఏ ప్రాసెస్ వాల్యూ ఎక్సీడ్స్ ఏ సెట్ లిమిట్. ఓకే, సిగ్నలింగ్. ద హెచ్ఎంఐ డిస్ప్లేస్ ద అలారం మెసేజ్ అండ్ మే ట్రిగర్డ్ ఏ విజువల్ చేంజ్ లైక్ ఏ కలర్ చేంజ్ ఆర్ ఫ్లాషింగ్ టెక్స్ట్ ఆర్ అన్ ఆడిబుల్ సౌండ్ టు అలర్ట్ ద ఆపరేటర్. ఓకే, మనకు మెసేజ్ అనేది ఎట్లా వస్తుంది అంటే, మనకు మెయిన్ రెడ్ కలర్ తొందరగా అనిపిస్తుంది కాబట్టి మనం అలారమ్స్ అనేవి రెడ్ కలర్లో పెట్టుకుంటే బెటర్. ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్లో ఉంది, కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. రెడ్ కలర్ పెట్టుకుంటే తొందర మనం గుర్తించవచ్చు. ఓకే, లేదంటే ఏదైనా సౌండ్ అలారం అలర్ట్ కూడా పెట్టుకోవచ్చు, ఆపరేటర్ తొందర అలర్ట్ కావడానికి. క్యారెక్టరైజేషన్. అలారమ్స్ ఆర్ organized into different classes such as alarm, warning or information. మనం ఏం చేసామనంటే అలారం ఆర్ వార్నింగ్ అంటే జస్ట్ వచ్చి పోతుంది అంతే. అదే అలారం అయిందనుకోండి, మనకు దాన్ని రీసెట్ కొట్టేదాకా అది పోదు. ఓకే, మనం చూసి ఓకే నేను చూశాను అని రీసెట్ కొడితే మాత్రమే ఇది అలారం వెళ్ళిపోతుంది. వార్నింగ్ అంటే జస్ట్ అట్లా వచ్చిపోతుంది అంతే, మనం చూడకముందే వెళ్ళిపోవచ్చు, చూసేదాకా ఉండొచ్చు, చెప్పలేము అది బేస్డ్ ఆన్ ద మనం ఇచ్చిన ట్యాగ్ని. ఓకే, ఈచ్ క్లాస్ కెన్ హ్యావ్ ఏ డిఫరెంట్ విజువల్ అపియరెన్సెస్, ఎగ్జాంపుల్ కలర్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ బిహేవియర్. ఇందాక చెప్పాను కలర్ చేంజ్ చేసుకుంటే వేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అక్నాలెడ్జ్మెంట్ అంటే ఏంటి అని అంటే, ఆపరేటర్స్ ఆర్ ఆఫ్టెన్ రిక్వైర్డ్ టు అక్నాలెడ్జ్ అన్ అలారం. This confirms that operator has seen the alert but does not resolve the underlying issue. The alarm message remains still active until the process condition that triggered into normal. ఫస్ట్ మనకు ఒక అలారం వచ్చింది అనుకోండి, దాన్ని మనం అక్నాలెడ్జ్ చేసినా కూడా అది పోదు. ఓకే, అలారం ఎప్పుడు పోతుందంటే ఆ కమాండ్ హెచ్ఎంఐకి వచ్చిన కమాండ్ అనేది విత్డ్రా అయినప్పుడు మాత్రమే నార్మల్ కండిషన్లోకి వెళ్తుంది అలారం. అక్నాలెడ్జ్ చేసినా కూడా వెళ్ళదు, అది రీసెట్ అయిన తర్వాత అక్నాలెడ్జ్ చేస్తే వెళ్ళిపోతుంది. ఓకే, మనకు మెయిన్గా అసలు ఏమేమి ఉంటాయి అని అంటే, డిస్క్రీట్ అలారమ్స్ ఉంటాయి, అనలాగ్ అలారమ్స్ ఉంటాయి. ఓకే, డిస్క్రీట్ అలారమ్స్ అంటే ట్రిగర్డ్ బై ఏ డిజిటల్
స్టేట్స్ సచ్ యాజ్ అండ్ వాల్యూ బీయింగ్ ఓపెన్ ఆర్ క్లోజ్డ్, అంటే 1 or 0 బూలియన్ కండిషన్ని డిస్క్రీట్ అలారమ్స్ అంటారు. ఓకే, డిస్క్రీట్స్ ఆర్ డిజిటల్. అనలాగ్ అలారమ్స్ అంటే ట్రిగర్డ్ వెన్ ఏ ప్రాసెస్ వాల్యూ goes outside a defined range such as a temperature exceeding a high limit set point. ఓకే, ఇప్పుడు మనకు డిస్క్రీట్ అలారమ్స్ అంటే ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే ఒక పంపు ట్రిప్ అవ్వడం కానీ, ఓకే, ఒక పంపు ట్రిప్ అవ్వడం కానీ, లేకుంటే ఏదైనా వాల్ ఓపెన్ కాకపోవడం కానీ, క్లోజ్ కాకపోవడం కానీ, అది డిజిటల్ అలారం. ఎందుకంటే దానికి ఒకటే కండిషన్ 0 or 1, ఓపెన్ ఆర్ క్లోజ్, స్టార్ట్ ఆర్ స్టాప్, అంతే. అదే అనలాగ్ అలారం అంటే ఏదైనా టెంపరేచర్ హై వచ్చిన సెట్ లిమిట్ కంటే ఎక్కువ, ప్రెషర్ కానీ లెవెల్ కానీ అట్లా, ఇవన్నీ అనలాగ్ అలారమ్స్ కిందకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ అలారం క్లాస్ అంటే ఏంటంటే డిఫైన్ ద అపియరెన్స్, ప్రియారిటీ అండ్ అక్నాలెడ్జ్మెంట్ బిహేవియర్ ఆఫ్ అలారమ్స్. ఓకే, యూ కెన్ యూస్ ప్రీ డిఫైన్డ్ క్లాస్ ఆర్ క్రియేట్ ఏ కస్టమ్ వన్స్. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్, ఫస్ట్ అలారం క్లాసులు అంటే ఏంటి అంటే వార్నింగ్ ఉంటుంది. క్రిటికల్ అంటే ఇది ఎర్రర్ అన్నట్టుగా. వార్నింగ్ అంటే జస్ట్ ఇండికేషన్ నాన్ క్రిటికల్ ఇష్యూ దట్ రిక్వైర్స్ అటెన్షన్, జస్ట్ మనకు చూపించి అది చదివి రీసెట్ అవుతుంది నార్మల్ కండిషన్ వచ్చిన తర్వాత. ఓకే, క్రిటికల్ అంటే ఇది నీడ్స్ ఇమీడియట్ యాక్షన్, మనం అక్నాలెడ్జ్ చేయాలి. ఓకే, నో అక్నాలెడ్జ్మెంట్ అంటే యూజ్డ్ ఫర్ ఇన్ఫర్మేషన్ మెసేజ్ దట్ డోంట్ నీడ్ మాన్యువల్ కన్ఫర్మేషన్. ఓకే, ఇది అవసరం లేదు నో అక్నాలెడ్జ్మెంట్ అనేది. ఇప్పుడు మనకు అనలాగ్ అలారమ్స్, డిజిటల్ అలారమ్స్ సేమ్. ఓకే, అనలాగ్ అండ్ డిస్క్రీట్ అలారమ్స్ గురించి చూద్దాం. డిస్క్రీట్ అలారమ్స్ ఆల్సో నోన్ యాజ్ డిజిటల్ అలారమ్స్ ఆర్ ట్రిగర్డ్ బై ఏ సిగ్నల్ దట్ కెన్ ఓన్లీ బీ ఇన్ 1 of 2 states, ఆన్ ఆర్ ఆఫ్. ఇందాకే చెప్పాను, ఆన్ ఆర్ ఆఫ్, 0 or 1, అంతే. దిస్ ఈజ్ ఆఫ్టన్లీ రిప్రజెంటెడ్ యాజ్ లాజికల్ 1 or 0 in the PLC program. Signal type binary 0 or 1, true false, 1 on off, ఇట్లా ఏదన్నా. ట్రిగ్గర్ అంటే ద అలారం ఈజ్ యాక్టివేటెడ్ వెన్ ద స్టేట్ ఆఫ్ స్పెసిఫిక్ బిట్ ఇన్ ఏ ట్యాగ్ చేంజెస్, అంటే 0 నుండి 1కి ట్రిగ్గర్ అయినప్పుడు అలారం అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్, ఏ వాల్ ఈజ్ క్లోజ్డ్, అన్ ఎమర్జెన్సీ స్టాప్ బటన్ ఈజ్ ప్రెస్డ్, ఏ మోటార్ థర్మల్ ఓవర్లోడ్ హ్యాస్ ట్రిప్డ్, a safety light curtain is broken. ఓకే, ఇలా జస్ట్ 2 కండిషన్స్ ఉంటాయి, 0 or 1, ఆన్ ఆఫ్, ట్రూ ఆర్ ఫాల్స్, ఇట్లా డిస్క్రీట్ అలారమ్స్. నెక్స్ట్ అనలాగ్ అలారమ్స్ అంటే అనలాగ్ అలారమ్స్ మానిటర్ సిగ్నల్ దట్ హ్యావ్ ఏ కంటిన్యూస్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ సచ్ యాజ్ టెంపరేచర్, ప్రెషర్ ఆర్ ఫ్లో రేట్. ద అలారం ఈజ్ ట్రిగర్డ్ వెన్ ద వాల్యూ ఆఫ్ ద అక్నాలెడ్జ్ సిగ్నల్ క్రాసెస్ ఏ ప్రీ డిఫైన్డ్ లిమిట్. మనం ఒక 150 సెట్ చేసాం టెంపరేచర్, 150 కంటే హై వెళ్తే హై అలారం వస్తుంది, లోకి 100, బిలో 100 వస్తే లో అనుకున్నాం, లో కంటే బిలో 99, 98 అట్లా వస్తే లో అలారం వస్తుంది. మనం ఎట్లా అంటే అట్లా డిజైన్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ మనం ఇచ్చిన ట్యాగ్, అది టెంపరేచర్ కానీ, ప్రెషర్ కానీ, లెవెల్ కానీ, ఫ్లో కానీ, ఏదైనా. ఓకే, సిగ్నల్ టైప్ కంటిన్యూస్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ అంటే ఇక్కడ ఏమి ఇవ్వాలి, అనలాగ్ వాల్యూ ఇవ్వాలి. కంటిన్యూస్ రేంజ్గా అది కంటిన్యూస్గా మానిటర్ చేసి గ్రేటర్ దెన్ వచ్చినప్పుడు హై లెవెల్, లెస్ దెన్ వచ్చినప్పుడు లో లెవెల్ అట్లా ఇచ్చేస్తుంది మనకు ట్రిగర్. ద అలారం ఈజ్ యాక్టివేటెడ్ వెన్ ఏ వాల్యూ ఎక్సీడ్స్ అన్ అప్పర్ లిమిట్, ఫాల్స్ బిలో ఏ లోవర్ లిమిట్ ఆర్ వైలేట్స్ అనదర్ కాన్ఫిగర్ కండిషన్. ఇందాక చెప్పాను, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ కంటే, అప్పర్ లిమిట్ కంటే ఎక్కువైనా లోయర్ లిమిట్ కంటే తక్కువైనా మనకు అలారం అనేది జనరేట్ చేస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏ హై లెవెల్ అలారం ఫర్ ఏ ట్యాంక్ వెన్ ద ఫ్లూయిడ్ లెవెల్ ఎక్సీడ్స్ ఏ 90%, అంటే ఒక 10 meter ట్యాంక్ ఉన్నది, 10 meter అంటే 9.1, 9.2 అట్లా వస్తే హై అలారం అనుకోండి. అట్లా వచ్చినప్పుడు మనకు అలారం అనేది జనరేట్ అవుతుంది. ఏ మోటార్ స్పీడ్ అలారం వెన్ ద రెవల్యూషన్ పర్ మినిట్ RPM ఫాల్ బిలో ఏ మినిమం వాల్యూ. ఒక 1200 RPM ఉందనుకోండి ఒక మోటార్కి, అది ఒకవేళ 1100 అట్లా 1000కి అట్లా వస్తే మనకు అలారం అనేది జనరేట్ అవుతుంది. ఏ హై ప్రెషర్ వార్నింగ్ ఫర్ ఏ హైడ్రాలిక్ సిస్టమ్. ఓకే, ఒక ప్రెషర్ హై అయిపోయింది అనుకోండి, ఒక 5 kg 10 kg, ఓకే, అట్లా అయితే మన
హై అలారం అనేది జనరేట్ అవుతుంది. ఓకే, మనకు ఇది హెచ్ఎంఐ ప్యానెల్లో అలారం జనరేట్ చేయడానికి. ఇప్పుడు హెచ్ఎంఐ అలారమ్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం మనకు పిఎల్సిలో. ఓకే, ఇది స్క్రీన్, హెచ్ఎంఐ స్క్రీన్ ఓపెన్ చేసి పెట్టుకున్న మెయిన్ స్క్రీన్. ఓకే, ఎలిమెంట్స్ ఇక్కడ ఉంది కదా, ఇదే అలారమ్స్, అలారం వ్యూ ఇక్కడ వస్తుంది కదా, దీన్ని డ్రాగ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ అలారమ్స్ని మనం డైరెక్ట్ ఎలా అనంటే అలారం క్లాస్ ఇందాక చెప్పాం, వార్నింగ్స్ ఉంటాయి, సిస్టమ్, ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ మనకు మెయిన్ అంటే ఎర్రర్స్ అండ్ వార్నింగ్స్, ఇవి రెండే ఇంపార్టెంట్. ఎర్రర్ అంటే ఏంటంటే మనం అక్నాలెడ్జ్ చేస్తేనే అది రీసెట్ అవుతుంది. ఓకే, వార్నింగ్ అంటే మనం అక్నాలెడ్జ్ చేయకున్నా కూడా రీసెట్ అయిపోతుంది. అది మనకు ఇక్కడ పిఎల్సి నుంచి వచ్చే కమాండ్ రీసెట్ అయినప్పుడు ఇది రీసెట్ అయిపోతుంది. ఎర్రర్ అంటే పిఎల్సి నుంచి వచ్చిన కమాండ్ రీసెట్ అయినా కూడా ఎర్రర్ అనేది పోదు, మనం మాన్యువల్గా అక్నాలెడ్జ్ చేయాలి హెచ్ఎంఐలో. ఓకే, ఇక్కడ ఉంటుంది అక్నాలెడ్జ్ బటన్ ఉంటుంది, ఇక్కడ అక్నాలెడ్జ్ చేస్తేనే అక్నాలెడ్జ్ అనేది అవుతుంది, లేదంటే కాదు. అపియరెన్స్, ఈ కలర్స్ మనం అలారం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, బార్డర్, లేఅవుట్, టెక్స్ట్, ఇవన్నీ ఫ్లాషింగ్ అంటే బ్లింక్ అవుతుంది, స్క్రీన్ అనేది ఎప్పటికీ ఇట్లా బ్లింక్ అవ్వకుంటూ ఉంటుంది. ఓకే, యానిమేషన్స్ చేసుకోవచ్చు, ఈవెంట్స్ ఏం అవసరం లేదు దీనికి. ఓకే, మనం నెక్స్ట్ క్లాస్లో ఏం చూద్దామనంటే హెచ్ఎంఐ ట్యాగ్స్ ప్రొవైడ్ చేసి అలారం జనరేట్ చేద్దాం. ఓకే, ముందు డైరెక్ట్ పిఎల్సి ట్యాగ్స్కి వెళ్తే అర్థం కాకపోవచ్చు, డైరెక్ట్ పిఎల్సి ట్యాగ్స్ తీసుకుంటే. అందుకే మనం ఏం చేద్దామంటే ఫస్ట్ హెచ్ఎంఐ ట్యాగ్స్ తీసుకొని అలారమ్స్ అనేవి జనరేట్ చేద్దాం, డిస్క్రీట్ అయినా సరే అనలాగ్ అయినా సరే. తర్వాత డిస్క్రీట్ అయిపోయింది, మన హెచ్ఎంఐ ట్యాగ్స్ అయిపోయిన తర్వాత పిఎల్సి ట్యాగ్స్కి వెళ్దాం. ఓకే, ఇది హెచ్ఎంఐ ట్యాగ్స్తోని ఎలా జనరేట్ చేయాలో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం మనం. ఓకేనా, ఇప్పటివరకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. ఏదైనా అర్థం కాలేదు అని అంటే కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి, నెక్స్ట్ సెషన్లో మళ్ళీ చెప్తాను. ఓకే, నెక్స్ట్ సెషన్లో మనం హెచ్ఎంఐ ట్యాగ్స్ తీసుకొని అలారమ్స్ అనేవి జనరేట్ చేద్దాం. డిస్క్రీట్ చూద్దాం ముందు, తర్వాత అనలాగ్ అనేది తర్వాత చూద్దాం 1 by 1. ఓకే, థ్యాంక్ యూ.